అనగనగా ఒక అందమైన చిన్న పల్లెటూరు గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ప్రజలందరూ చాలా సుఖంగా జీవిస్తూ ఉండేవారు. ఆ గ్రామంలో ఒక అద్భుతమైన దేవత ఉండేది. ఆ దేవతకి మంచి మంచి శక్తులు కూడా ఉన్నవి. అవి ఎలా అంటే కొన్ని మంచి శక్తులు, కొన్ని చెడ్డ శక్తులు. ఎవరినైనా చంపడానికైనా ఉంటాయి, మరియు అలాగే ఎవరినైనా రక్షించుకోవడానికి కూడా ఉంటాయి. అదే గ్రామంలో ఒక పిశాచి దెయ్యం కూడా ఉండేది. ఆ దెయ్యంకి ఎలా అంటే ఎప్పుడు ప్రజలను చంపాలనే పన్నాగాలు వేస్తూ ఉండేది. ఆ దెయ్యం దగ్గర కూడా మంచి మంట వేసే శక్తి కూడా ఉంది. ఆ దెయ్యానికి మరియు ఈ దేవతకి అస్సలు ఎప్పుడు గొడవలు వస్తూ ఉండేవి. ఆ గ్రామంలో ఒకరోజు ఇది జరిగింది. ఏంటి మీరు చెప్పేది నిజమా? ఆ దెయ్యం మిమ్మల్ని భయపెడుతుందా? ఎందుకని మిమ్మల్ని ఆ దెయ్యం భయపెడుతుంది? ఆ దెయ్యం ఈ ఊరికి పట్టిన పెద్ద కీడులా ఉంది. ఎలాగైనా నేను ఆ దెయ్యాన్ని మీ దగ్గర నుంచి దూరంగా చంపేస్తాను. మీరు ఏమీ దిగులు పడకండి. అలాగే మీరు ఆ దెయ్యంతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆ దెయ్యం ఎప్పుడైనా ఏమైనా చేస్తుంది. ఆ పిశాచి దెయ్యం ఆ ప్రజలను ఎప్పుడు ఏదో ఒక ఎలా అంటే డబ్బులు లేదా వారి దగ్గరున్న ఏవైనా వస్తువులు లేకపోతే తినే వస్తువులు అన్నిటినీ వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటూ అలా ఆ దెయ్యం తన దగ్గర ఉన్న మంట శక్తితో వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను అన్నిటినీ తీసుకుంటూ ఉండేది. ఇలా ఒకరోజు ఆ దెయ్యం ఒక నలుగురు పిల్లలు ఒక చోట ఆడుకుంటుంటే హఠాత్తుగా వాళ్ళ దగ్గరికి తన దగ్గర ఉన్న శక్తి మంటతో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని భయపెట్టాలని అలాగే వాళ్ళని ఏదో ఒకటి చెడు చేయాలని సంకేతం ఇస్తూ అక్కడ వాళ్ళని భయపెడుతూ ఉండేది. అది చూసిన ఆ పిల్లలు వచ్చి అక్కడ జరిగిందంతా ఆ దేవతకు చెప్తారు. అవునా పిల్లలు, మీరేమీ భయపడకండి. ఈ దెయ్యం రోజు రోజుకి తన అల్లరి పనులను ఎక్కువగా చేస్తుంది. అలాగే ప్రజల దగ్గర అన్నిటినీ లాక్కోవడం ఎక్కువగా చేస్తుంది. మీరేమీ భయపడకండి. అలాగే ఆ దెయ్యంతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను మరునాడు ఆ దెయ్యాన్ని ఏదో ఒకటి చేస్తాను. మీరు దిగులు పడకండి. మరియు మీరు ఆ దెయ్యం ఉన్న చోటు దగ్గరికి వెళ్ళి ఆడుకోవద్దు. సరేనా పిల్లలు? జాగ్రత్త. అలా ఆ దేవత ఒకరోజు ఆ దెయ్యాన్ని ఏదో ఒకటి చేయాలని వచ్చి ఆ దెయ్యం దగ్గరికి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావని గట్టిగా అడుగుతుంది. అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ప్రజలందరూ నీ గురించే చెప్తున్నారు. నువ్వు ఎందుకు వాళ్ళని భయపెట్టాలని చూస్తున్నావు? ఇక్కడి నుంచి నువ్వు ఇది ఆపైపోతే మర్యాదగా ఉండదు. ఏంటి, నేను నీకు భయపడాలా? అది జరగని పని. నేను నీకు ఎప్పటికీ భయపడను. ఏంటి, అది నా ఇష్టం. నాకు నచ్చిన పని నేను చేస్తాను. మధ్యలో నువ్వు ఎందుకు నాకు చెప్తున్నావు? నీ దగ్గర అంతగనం శక్తులు ఉంటే రేపు ఒక తోట దగ్గరికి రా, మనిద్దరం కలుసుకొని పోరాడదాం. ఇలా వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్న తరువాత రోజు వాళ్ళు ఒక పొలం దగ్గరికి వచ్చి వాళ్ళ శక్తులను చూపించి ఆ రోజుతో ఎవరో ఒకరు చనిపోవాలని చాలా గట్టిగా అనుకొని ఇద్దరికి ఇద్దరు తన శక్తులతో గట్టిగా ముత్తుకుంటూ వాళ్ళ పోరాటాన్ని సాగిస్తారు. అలా ఆ పోరాటంలో మన దేవత ఎవరంటే మంచి పనులు చేసే ఆమెనే గెలుస్తుంది. అది మీరే చూడండి. ఇది చాలా పెద్ద యుద్ధం. ఎందుకంటే వాళ్ళిద్దరిలో ఎవరిని తక్కువ అంచనా వేయరాదు. ఎందుకంటే ఆ దెయ్యం దగ్గర పెద్ద మంట వేసే శక్తి ఉంది. అలాగే ఆ దేవత దగ్గర తన శక్తితో ఎవరినైనా సరే ఒక్క దెబ్బతోనే కాల్చి పడేసే శక్తి ఉన్నది. అందుకే ఈ యుద్ధం చాలా పెద్దగా జరుగుతుంది. ఇద్దరికి ఇద్దరు హోరాహోరీగా పోటీ పడుతూ ఉన్నారు. అలా ఆ రోజు వాళ్ళు ఇద్దరు యుద్ధం చేసుకున్న సందర్భంలో ఆ పిశాచి దెయ్యం ఆ దేవత చేతిలో చనిపోతుంది. ఎందుకంటే ఆ దేవత న్యాయం వైపు పోరాడుతుంది కాబట్టి. ఈ దెయ్యం మాత్రం
ఎప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాడుతుంది కాబట్టి ఆ దెయ్యం అలా చనిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.